ఈ మందిరము అతి శృంగారం నీ ప్రజలందరికీ మహిమా తేజస్సు మెండుగా నిండి నూతన పరచుదేవా మహిమా తేజస్సు మెండుగా నిండి నూతన పరచుదేవా నీ రక్తము చిందించి నూతన జన్మమునిచ్చి నీ రక్తము చిందించి నూతన జన్మమునిచ్చి స్వాస్థ్యముగా మము చేసి ఈ మందిరమున నిలిపి స్వాస్థ్యముగా మము చేసి ఈ మందిరమున నిలిపి వధువలయందు చూపించి ఇక పోషించి వధువలయందు చూపించి ఇక పోషించి మహిమా 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 నీకే మహిమా 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 నీకే నీ మందిరము అతి ప్రజలందరికీ మహిమా తేజస్సు పరచుదేవా మహిమా తేజస్సు మెండుగా నిండి నూతన పరచుదేవా నీ మందిరములో నిత్యము వసించి వర్ధిల్లెదము ఈ మందిరములో నిత్యము వసించి వర్ధిల్లెదము అనుదినము స్తుతించి నూతన బలమును పొంది అనుదినము స్తుతించి నూతన బలమును పొంది అన్నిటియందు దీవించబడి అన్నిటియందు దీవించబడి మహిమా 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 నీకే నీ మందిరము అతి శృంగారం నీ ప్రజలందరికీ మహిమా తేజస్సు మెండుగా నిండి నూతన పరచుదేవా మహిమా తేజస్సు మెండుగా నిండి నూతన పరచుదేవా నీ మందిరములో దొరుకు నిత్యానందము నిరతం ఈ
మందిరములో నిత్యానందము నిరతం శోధన శ్రమలయందు కదలక స్థిరముగా నిలచు శోధన శ్రమలయందు కదలక స్థిరముగా నిలచు అంతములేని అద్భుతమైన అంతములేని అద్భుతమైన మహిమా 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 నీ మందిరము అతి శృంగారం నీ ప్రజలందరికీ మహిమా తేజస్సుని ఘనపరచుదేవా మహిమా తేజస్సుని ఘనపరచుదేవా కోల్పోతిమి నీ మహిమను అతిక్రమముల వలన కోల్పోతిమి నీ మహిమను అతిక్రమముల వలన జమించి నిలుపుము దేవా మహాప్రభావ మహిమను క్షమించి నిలుపుము దేవా మహాప్రభావ మహిమను మునుపటి మహిమను మించిన మహిమను నిండుగా నింపుము దేవా మునుపటి మహిమను మించిన మహిమను నిండుగా నింపుము దేవా మహిమా 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 నీ మందిరము అతి శృంగారం నీ ప్రజలందరికీ మహిమా తేజస్సుని ఘనపరచుదేవా మహిమా తేజస్సుని ఘనపరచుదేవా అంతము వరకు మమ్ము సజీవాల వలె నుంచి అంతము వరకు మమ్ము సజీవాల వలె నుంచి కాచుము ఆత్మ మందిరము నింపుము అధిక మహిమను కాచుము ఆత్మ మందిరము నింపుము అధిక మహిమను యుగ యుగములకు ఘనత మహిమ కలుగ
మహిమా 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 గజలందరికీ మహిమా కనపరచుదేవా మహిమా కనపరచుదేవా. మరో పాట పాడుకుందాం. 469వ పాట. కొత్త పాట పుస్తకంలో 469, పాత పాట పుస్తకంలో 466. దేవుని మహిమా మందిరము, యాజకులుగా ఆరాధనాలయం. 469 పాత పాట పుస్తకంలో 466. యాజకుల ఆరాధనాలయం, యాజకుల ఆరాధనాలయం, దేవుని మహిమా మందిరం, దేవుని మహిమా మందిరం. అది మోరియా గొల్గొత కొండయు, అది మోరియా గొల్గొత కొండయు, ఈసాకు బలి అర్పణ స్థలమును, అది మోరియా గొల్గొత కొండయు, ఈసాకు బలి అర్పణ స్థలమును, మహిమా మందిరం, దేవుని మహిమా మందిరం, యాజకుల ఆరాధనాలయం, యాజకుల ఆరాధనాలయం, దేవుని మహిమా మందిరం, దేవుని మహిమా మందిరం. యాకోబు బలిష్ఠుని నివాసమదియే, యాకోబు బలిష్ఠుని నివాసమదియే, ఆకలమెంతో భీతి కొల్పునది, యాకోబు బలిష్ఠుని నివాసమదియే, ఆకలమెంతో భీతి కొల్పునది, పరలోకపు గదిని, పరలోకపు గదిని, దేవుని మహిమా మందిరం, దేవుని మహిమా మందిరం, యాజకుల ఆరాధనాలయం,
సీనాయి కొండపై మోషేకు చూపిన పరలోక ప్రత్యక్షపు గుడారమదియే సీనాయి కొండపై మోషేకు చూపిన పరలోక ప్రత్యక్షపు గుడారమదియే అగ్ని వంటి ఆకారం నాశనమది అగ్ని వంటి ఆకారం నాశనమది దేవుని మహిమామందిరం యాజకులారాధనాలయం దేవుని మహిమామందిరం దేవుని మహిమామందిరం దావీదు దేవుని గుడారమదియే దావీదు దేవుని గుడారమదియే తేజో మహిమా నిలచు నివాసము దావీదు దేవుని గుడారమదియే తేజో మహిమా నిలచు నివాసము ప్రభు నిలచని కథ పర్వతమందియే ప్రభు నిలచి కథ పర్వతమందియే దేవుని మహిమామందిరం దేవుని మహిమామందిరం పట్టణము పాదపీఠ స్థలము యెహోవా పట్టణము పాదపీఠ స్థలము ఇశ్రాయేలు పరిశుద్ధుని సీయోనదియే యెహోవా పట్టణము పాదపీఠ స్థలము ఇశ్రాయేలు పరిశుద్ధుని సీయోనదియే దిగులు మహిమకు పూజను దిగులు మహిమకు ఘనమగు నటన దేవుని మహిమామందిరం దేవుని జీవరాలతో నిర్మించబడుచున్న జీవరాలతో నిర్మించబడుచున్న యేసుని మానవ మందిరమదియే సజీవరాలతో నిర్మించబడుచున్న యేసుని మానవ మందిరమదియే వెల్లి కుమార్తె సంగము అదియే వెల్లి కుమార్తె సంగము అదియే దేవుని మహిమామందిరం దేవుని మహిమామందిరం యాజకులారా
మందిరముకు కలయించుటమాని కలసి వెలుదాము దేవుని మహిమ మందిరముకు అనదుక దినములు సమాగమము అనదుక దినములు మించిన మహిమతో బట్టి మహిమను మించిన మహిమతో పరలోకము నుండి దిగి వచ్చుచున్నటి మహిమను మించిన మహిమతో పరలోకము నుండి దిగి వచ్చుచున్నా నూతన యెరూషలేమనే నూతన యెరూషలేమనే దేవుని మహిమా దేవుని మహిమా చివరిగా 738వ పాట పాడుకుందాం. 738 పాత బడస్కంలో 722 నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. 738 కొత్త బడస్కంలో 738, పాత బడస్కంలో 722. Ram
ఆత్మావిషయంపై దీనులుగానున్న నీతి కొరకు ఆకలి దగ్గు కలిగిన వారెదరు ఆత్మావిషయంపై దీనులుగానున్న వారెదరు హృదయాశుద్ధి కనికరము కలిగి ఉన్న వారెదరు ఆత్మీయులు వారెదరు హృదయాశుద్ధి కనికరము కలిగి ఉన్న వారెదరు ఆత్మీయులు సమాధాన వారెదరు బలమోయువారు బలమోయువారు శ్రమలొందుచు నిందింపబడు వారెదరు నీ మీద చెడు మాటలు క్రీస్తు కొరకు శ్రమలొందుచు నిందింపబడు వారెదరు నీ మీద చెడు మాటలు బలమోయువారు బలమోయువారు
బలమోవారు సత్యం కలిగి వాక్యం చదివి ధ్యానించే వారే ధన్యులు గాయపడిన వాక్యం విని వారే సత్యం కలిగి వాక్యం చదివి ధ్యానించే వారే ధన్యులు గాయపడిన వాక్యం విని వారే ధన్యులు వారి కంటే చూడకానము వారి ధన్యులు ప్రియ సోదరా ప్రియ సోదరి వారి కంటే చూడకానము వారి ధన్యులు ప్రియ సోదరా ప్రియ సోదరి బలమోవారు బలమోవారు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరకు మందిర వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుచున్నాం. ఇంతవరకు ఈ పరిచర్య ప్రభు స్థలమందు భద్రపరుస్తూ వచ్చారు. ఆరంభ దినాల నుంచి ఇక్కడ జరిగిన పరిచర్య ప్రభు కాపాడుతూ వచ్చారు.
కాబట్టి దేవునికి మనం ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. కాబట్టి కూడిక ఆలస్యంగానే ఆరంభించాం, కానీ త్వరగానే మనం ముగించుకుంటాము. దేవుని వాక్యంలో నుండి మొదట ఆరాధన కొరకై కొన్ని మాటలు చూద్దాం. ప్రభు ఇంతవరకు ఈ స్థలం చేసిన కార్యాలను బట్టి ప్రభుని ఆరాధిస్తాము. తర్వాత మరి మెయిన్ మెసేజ్ మనం వింటాం. ఆరాధించడానికి గాను దేవుని వాక్యంలో నుండి 68వ కీర్తన, దావీదు కీర్తన 68, దావీదు కీర్తన 68, 35వ వచనం అందరం కలిసి చదువుదాం. దావీదు కీర్తన 68, 35వ వచనం అనగా చివరి వచనం అందరం కలిసి చదువుదాం. తన పరిశుద్ధాలయంలో నుండి దేవుడు భీకరుడు, ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు పరాక్రమములు అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతి నొందునుగాక, దేవుడు స్తుతి నొందునుగాక. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవా, మీకు వందనములు. ఈ దినమున ఇలా కూడి రావడానికి మా లాంటి వారు కూడా మీరు ఇచ్చిన ఈ మంచి అవకాశముకై స్తోత్రములు. ప్రభు, ఈ దినము ఇలా మందిర వార్షికోత్సవ కూడిక కలిగి ఉండడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనములు. ఇక్కడి పరిచర్య నిమిత్తమై ప్రయాసపడిన సహోదర సహోదరీలు, దేవుని దాసులు ఎంతమంది అయితే ఈ స్థలంలో ఇప్పటి వరకు పరిచర్య చేసి వెళ్ళారో, ఇప్పుడు చేస్తూ ఉన్నారో, వారందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. నీ అనాది కాల సంకల్పం ఈ ప్రాంతంలో కూడా మీరు ఉంచి అనేకమైన ఆత్మలని స్థలంలో మీరు రక్షించుకున్నారు. ఇక్కడి నుంచి కూడా కొద్దిమంది దేవుని సేవకులుగా పలు స్థలాల్లో పరిచర్య చేయడానికి ఈ బేతనియాను మీరు ఏర్పరచుకున్నందుకు వందనములు. ఈ బేతనియా పక్షంగా ఎన్నెన్నో కార్యాలు మీరు చేస్తూ వచ్చిన నీ ప్రేమంతటిని బట్టి నీకు కృతజ్ఞత చెల్లిస్తూ కొన్ని నిమిషాలు సంఘముగా మేము ఆరాధిస్తూ ఉండగా కృపదైత్యమని మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో వినయపూర్వకంగా ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దావీదు కీర్తన 68, 35వ వచనములో తన పరిశుద్ధ ఆలయమందుండు దేవుడు, లేదా తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. భీకరుడైన దేవుణ్ణి మనము ఆరాధించడానికి వచ్చాం. ఎందుకంటే ఆయన కార్యాలు అంత గొప్పవిగా మన పక్షంగా చేశారు. దావీదు కీర్తన 72, దావీదు కీర్తన 72, 15వ వచనం కూడా కాదండి, 18వ వచనం. 72, 18. దేవుడైన యెహోవా స్తుతించబడునుగాక, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు, ఆయన మాత్రమే ఆశ్చర్యమైన కార్యములు చేయవాడు. కాబట్టి దేవుణ్ణి ఏం చేయాలంటే స్తుతించాలి. తెస్సలోనికి రాస్తా పోస్తున్న పౌలు తెస్సలోని సంఘానికి చెప్పారు, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగూ చేయుట మీ విషయంలో దేవుని చిత్తం. ప్రతిదాని కొరకు దేవునికి మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారు ఉన్నాం. దేవుణ్ణి ఆరాధించాలి. కారణం ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేయవాడు. 136వ కీర్తన 4వ వచనం, దావీదు కీర్తన 136, 4వ వచనం కూడా ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములను. ఇక్కడ చదివాము 72వ కీర్తన 18లో ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు. ఆ దేవుణ్ణి మనము ఆరాధించా లేదా స్తుతించా బద్దులమై ఉన్నాం. ఎక్కడ దేవుని స్తుతించాలి అక్కడ రాయబడుతూ వచ్చింది. 68వ కీర్తన 35వ వచనంలో భీకరుడు ఇశ్రాయేలు దేవుడే. కాబట్టి పరిశుద్ధ స్థలములో ఇప్పటి వరకు ఈ మందిరము గురించిన పాటలు మనం పాడుతూ వచ్చాం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. కాబట్టి
మందిరం దేవుని మహిమా మందిరం. కాబట్టి మందిరాన్ని గురించి మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఎందుకు? మందిరాలు లేని వారు కూడా అనేక మంది ఉన్నారు. మందిరం కలిగి ఉండే అవకాశం కూడా లేని ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ మందిరాలు లేవు, మందిరాలు పెట్టుకోకూడదు, కొన్ని చోట్ల మందిరాలు కట్టకూడదు. కాబట్టి కొన్ని ప్రాంతాల్లో చాలా విపరీతమైనటువంటి సంగతులు ఉన్నాయి. అయితే ఈ రోజున దేవుడు మనకు ఒక మందిరం ఇచ్చాడు. దేవుని యొక్క ఆశ అంతా కూడా మన మధ్యలో నివసించాలని. నిర్గమాకాండం 25:8. నిర్గమాకాండం 25:8. నేను వారి మధ్య నివసించున్నట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును ఏం చేయాలా? నిర్మించాలి. కాబట్టి నేను వారి మధ్య నివసించున్నట్లు వారు నాకేం చేయాలా? ఒక పరిశుద్ధ స్థలం. అంటే దేవుడు మన మధ్య నివసించడానికి ఒక స్థలం కావాలి. అదే దేవుని మందిరం. ఈ మందిరం ఇన్ని సంవత్సరాలు ఈ చోట ఉండడానికి ప్రభు కృపనిచ్చినాడు. పునాది రాయి వేసిన మొదలుకొని ఆత్మలు రక్షించాడు, చేర్చుకున్నాడు. కొంతమంది ఒకవేళ ఈ భూమి మీద ఉన్నారు, కొంతమంది దేవుని దగ్గరకు చేర్చబడ్డారు. ఏమైనా కావచ్చు. వారందరూ కూడా ప్రభు ప్రయాసపడిన వారు ఎవరిని కూడా దేవుడు అన్నడు కూడా విడిచిపెట్టాడు. ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని, హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది, తన నామము పేరట చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రికలో. కాబట్టి తన నామమున చూపిన ప్రేమ 6:10 హెబ్రీ 6:10. మీరు చేసిన కార్యమును ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు. ఎవరైతే తన నామం పేరిట దేవుని పక్షంగా చేశారో దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. వారు ఎలాంటి వారైనప్పటికీ దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఏం చేస్తాడు? న్యాయం చేస్తాడు. కాబట్టి ఆయన సహాయపడతాడు. కాబట్టి మనము దేవునికి ఏం చేయాలంటే కృతజ్ఞత చెల్లించాలి. ఎందుకు? తన పరిశుద్ధ ఆలయము మనకిచ్చినందుకు. ఈ పరిశుద్ధ ఆలయం లేక చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ మందిరము మనకిచ్చినందుకై దేవుని ఏం చేయాలా? ఆరాధించాలి. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో వ్రాయబడింది, నా మందిరము. కాబట్టి సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని చెప్పుతూ నా మందిరం మీద నా దృష్టి, నా కన్నులు ఎల్లప్పుడూ కూడా నేను దాన్ని ఏం చేశానంటే పరిశుద్ధపరచి ఉన్నాను. దేవుడు ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఇక్కడ ఉన్నాడు. కాబట్టి దేవుని ఏం చేయాలా? ఆరాధించాలి. ఎంతోమంది ఈ స్థలంలో మరి పరిచర్య చేశారు. దేవుని దాసులు వచ్చారు, వెళ్ళారు. కాబట్టి ఇప్పుడు ఇంకా చేస్తూ ఉన్నారు. అలాగే పునాది వేసిన వారు ఒకళ్ళు ఇప్పటికీ లేరు. కొంతమంది ఉన్నారు పెద్ద వయసులో, వృద్ధాప్యాల్లో, లేదా కొంతమంది ఉద్యోగాలు, లేదా వారి కుటుంబాలు చెదిరిపోయారు, దూర ప్రాంతాల్లో ఉన్నారు. కొంతమంది మహిమలోనికి వెళ్ళిపోయారు. ఏదైనప్పటికీ ప్రతి వారి పక్షంగా మనం ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. ఈరోజు మనం వచ్చి మందిరంలో కూర్చున్నామంటే వెనక వారే కారణం. వారి ప్రార్థనలు, వారి త్యాగం, వారి సమర్పణ, ఆ దినాల్లో వారు కలిగిన ఈ అత్యధికమైన పునాది, వారి ప్రణాళిక, ఇదే మనకు ఈరోజు ఇలాగ మందిరానికి తీసుకుని వచ్చింది. కాబట్టి దేవుని ఏం చేయాలంటే మనము ఆరాధించబద్ధులమై ఉన్నాం. ప్రతి విషయంలో ప్రభుకి ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. అందుకే దేవుడు ఎవరై ఉన్నారంట? చదవండి, 68వ కీర్తన చివరి వచనం. పరిశుద్ధ స్థలములో ఆయన ఎవరు? భీకరుడైన దేవుడు. ఆయన ఎవరంటే ఆశ్చర్య కార్యములను చేయు దేవుడు. కాబట్టి ఆ దేవుణ్ణి మనం ఏం చేయాలా? ఈ దేవుడు ఏం చేశాడు? ఈ దేవుడు ఎవరు? కాబట్టి ఈయన భీకరుడైన దేవుడు, ఈయన ఆశ్చర్య కార్యములు చేయు దేవుడు. మరి మనకేం చేస్తూ వచ్చాడు? ఏం చేయబోతాడు? ఈ దేవుడు ఎవరని చెప్పబడింది అని అంటే సమూయేలు 2వ గ్రంథం 7:12. 2వ సమూయేలు గ్రంథం 7:12. క్షమించండి, 1 సమూయేలు 7:12. 1 సమూయేలు 7:12.
మధ్యలో రాయబడుతుంది, ఇంతవరకు యెహోవా మనకు ఇంతవరకు సహాయము చేసిన దేవుడు. ఇంతవరకు, ఇన్ని సంవత్సరాలు, ఇంత పరిచర్య, ఇంత భాగ్యం. కాబట్టి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని, ఇంతవరకు ఈ దేవుడు మనకు సహాయము చేసిన దేవుడు. ఇంతవరకు ఈ దేవుని సహాయం మనతో ఉంచింది. ఇన్ని సంవత్సరాలు ఈ బేతనీయ పరిచర్య దేవుడు కాపాడుతూ వచ్చాడు. దేవుణ్ణి స్తుతించాలి. అందుకే ఆయనకి ఏమని పేరు పెట్టారంట? ఎబెనెజరు అని పేరు పెట్టారు. చదవండి. వారు ఒక రాయి నిలిపి చేశానని చెప్పి దానికి ఏ పేరు పెట్టారు? ఎబెనెజర్. కాబట్టి ఏ దేవుణ్ణి ఆరాధించాలి? భీకరుడైన దేవుడు, ఆశ్చర్య కార్యములను చేసిన దేవుడు, సహాయము చేసిన ఎబెనెజరు దేవుడు. కాబట్టి అయ్యా, ఇంతవరకు భీకరుడైన ఆశ్చర్య కార్యములు చే దేవుడిగా నీవు మాతో ఉండి మాకేం చేస్తూ వచ్చావు? కాబట్టి సహాయం చేశావు. ఆయన సహాయము చేసిన దేవుడు. కాబట్టి ఆ దేవుడిని ఏం చేయాలా? ఆరాధించాలి. అంతేకాదు ఈ దేవుడికి ఇంకొక పేరుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త ఆయనకి ఏమని పేరు? ఇమ్మానుయేలు అని పేరు. ఇమ్మానుయేలు అనే మాటకు భాషాంతరమున దేవుడు మనకు తోడు. ఇంతవరకు సాయం చేశాడు దేవుడు. ఏమై ఉన్నాడంట? తోడై ఉన్నాడు. తోడై ఉన్న దేవుడు ఇంతవరకు కూడా ఎన్నెన్నో విధాలుగా. అందుకనే యెషయా గ్రంథం 43 1, 2 వచనాలు. యెషయా గ్రంథం 43 యెహోవా ఇశ్రాయేలు నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడొద్దు, నీవు సొత్తు, నీవు జలములలో బడి దాటునప్పుడు నీకు తోడుగా ఉంటాను, నదుల్లో వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీ అగ్ని మధ్య నడిచిన. కాబట్టి తోడయ్యుండే దేవుడు. ఎన్నెన్నో శ్రమలు వచ్చినాయి, సంఘానికి వచ్చినాయి. కాబట్టి ఎన్నో మందిరానికి వచ్చినాయి, ఆపదలు వచ్చినాయి, జలములు లాంటివి వచ్చినాయి, అగ్ని లాంటి పరీక్షలు వచ్చినాయి. తోడయ్యున్న దేవుడు. ఆరాధించడానికి ఈ దేవుడు భీకరుడైన దేవుడు, ఆశ్చర్య కార్యములను చేయు దేవుడు. ఎలాంటి దేవుడు అనంటే సహాయము చేసిన దేవుడు. అంతేకాదు తోడయ్యున్న దేవుడు. తోడుగా ఉన్నాడు, మనందరికీ తోడుగా ఉండి ఈ సంవత్సరం కూడా ఇలాగ ఈ వార్షికోత్సవ కూడిక కలిగి ఉండడానికి భద్రపరుస్తూ వచ్చాడు. అందుకనే ఆయన ఎవరంటే ఇమ్మానుయేలు దేవుడు. ఆయన తోడయ్యుండే దేవుడు. ఆయన అన్ని విధాలుగా భద్రపరిచే దేవుడు. అంతేకాదు 5వదిగా ఆయన ఎవరు అనంటే ఆది కాండము 21, ఆది కాండము 22, ఆది కాండం 22 14, 22 14. దేవుడే చూచుకొనును. చిన్న అక్షరాల కింద రాశారు చూడండి. చూచుకునే దేవుడు. ఇక ముందు పరిచర్య కూడా, భవిష్యత్తు కూడా. ఎంత గొప్ప దేవుడు. కాబట్టి ఈ దేవుణ్ణి మనం ఏం చేయాలా? స్తుతించాలి. అదే దావీదు కీర్తనలో రాస్తూ వచ్చాడు, తన పరిశుద్ధాలయములో దేవుడు భీకరుడై ఉన్నాడు. ఇది తన మందిరం, ఇది తన ఆలయం. కాబట్టి ఇది తన మందిరం, తాను ఉండే స్థలం. మందిరం అంటే ఏంటి చెప్పండి? మందిరము అంటే ఏంటో చెప్పాలి. మందిరం అంటే దేవుడు ఉండే స్థలం. ఎవరన్నారు ఆ మాట? ఎవరు చెప్పారు? చెప్పాలి. ఆది కాండము 20 యాకోబు చెప్పాడు, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు 28:16. ఆది కాండం 28:16.
ఆదికాండం 28:16 చదవండి. యాకోబు నిద్ర చేసి ఆ, నిశ్చయంగా యెహోవా ఈ స్థలమందున్నాడు ఆ, అది నాకు తెలియకపోయిననుకొని అనుకొని భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఆ, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. అబ్బా, దేవుని మందిరం అనే భయం కావాలా? అర్థమవుతుందా? ఈరోజు ఎవరికి భయం లేదు మందిరం అంటే. ఎట్లా అయిపోయిందంటే మన మందిరమే కదా, మనం కట్టుకున్నదే కదా, మనం వెళ్ళకపోతే అక్కడ ఏముంది, అంతేనా? భయం ఉందా? భయం లేదా? లేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటాం, ఇష్టం వచ్చినట్టు ఫోన్లు చూసుకుంటాం, ఆడుకుంటాం, సరదా పడతాం. మందిరం అంటే ఏంటి? భయం లేదు. యాకోబుకు భయం ఉంది. దేవుని మందిరం అంటే ఏంటి అనుకుంటున్నావు? నువ్వు భయపడాలా? ఈరోజు భయం లేదు మనిషికి. ఎట్లా ఉన్నారంటే మందిరం అంటే సింతే కదా, మందిరం అంటే ఆ సావుకులంటే ఇంతే కదా, లేదా విశ్వాసులంటే ఇంతే కదా. మరి ఎట్లా ఇప్పుడు? నువ్వు భయం కలిగి ఉండాలా? దేవుడి భయం ఎవరికీ లేదు ఈ రోజుల్లో. ఎంత గడగడ వణికారు పాత నిబంధనలు. నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. మనం ఎవరి కొచ్చుకొచ్చాం? మనుషుల కొరకా, దేవుని కొరకా? చెప్పండి. కొంతమంది మనుషుల కొరకే వస్తారులే, వాళ్ళ బట్టలు చూపించుకోవడానికో లేదా తాళం చూపించుకోవడానికో వస్తారు. చాలా బాగా. మందిరం అంతకు కాదమ్మా, ఇది ఫ్యాషన్ షోలు ఇవ్వడానికి కాదు. అర్థమైందా? మందిరము ఆయన ఉండే స్థలం, ఇక్కడ ఆయన ఆరాధించబడే స్థలం, ఇది పరిశుద్ధపరచబడిన స్థలం. ఇదేమంటాడో తెలుసా మీకు? ఇది ఎలాంటి దేవుని మందిరం? యెజ్రా గ్రంథం 5:8. యెజ్రా గ్రంథం 5:8 ఎక్కడుంది? 395వ పేజీ. 395వ పేజీ. ఇంకా బైబిల్ తీర్థం కూడా రాలేదు. ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుందో. అర్థమైందా? యెజ్రా నేను చెప్తుంటే మత్తయి సువార్త కూడా ఎదుగుతున్నారు. ఎప్పుడు తీస్తారు బైబిల్? ఇంకా ఎప్పుడు నేర్చుకుంటారు? ఇంకా ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది ఇక్కడ పరిచర్య? చెప్పండి, ఎన్ని సంవత్సరాలు అండి? ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పండి. ఇది ఎన్నో సంవత్సరం? ఏమోనండి అంటారా? మీరే చెప్పుకోండి అంటారా? చెప్పండి, ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడికి? ఇప్పుడు 24, ఇక్కడ 24, అంతకుముందు 15 + 24 39 సంవత్సరాలు. అంతేనా వయసు ఈ మందిరానికి? ఇంకెంత? ఏమైనాలే 50 సంవత్సరాలు ఉంటాయేమో మీ అందరికీ. అంతేనా? మీకు కాదులే, మందిరానికి. మరి 50 సంవత్సరాలు అంటే ఎట్లా ఉండాలో మందిరంలో? ఇప్పటికీ తెలుసుకున్నారా మీరు? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నేను మందిరంలో. చాలా విచారం. దైవికమైన క్రమం ఇక్కడ లేదు. అసలు దైవ క్రమాన్ని మీరు పాటించట్లేదు కూడా. అస్సలు భయం లేదు మీకు, ఎవరికి భయం లేదు. పిల్లలకి అంతకన్నా లేదు. చూడండి పిల్లలు ఎదురు ఎలా ఆడుతున్నారు. అదేనా మందిరంలో ఎట్లా ఉండాలంట? ఎట్లా ఉండాలో తెలుసా? దావీదు కీర్తన 2:11. తీయండి బైబిల్ అందరూ. ముసుగులేయండి, స్త్రీలు సంపూర్ణ ముసుగేయండి పూర్తిగా. బైబిల్ ఉన్న వారందరూ తీయండి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి. గడగడ వణుకుచ్చు. ఏం చేయాలా? గడగడ వణకాలి దేవుని మందిరం అంటే. అసలు మనం అక్కడి నుంచే ఇది మందిరం అని చెప్పుకుంటూ రావాలా. అర్థమైందా? మనకేమైపోయి యాలాకోళం అయిపోయింది మందిరం అంటే. అంతేనా? ఎట్లా మరి? ఇంతవరకు దేవుడు చేసిన కార్యాలు స్తుతించడానికి మందిరం యొక్క విలువ తెలవాలి, మందిరం యొక్క ప్రాముఖ్యత తెలవాలి. చదవండి ఇప్పుడు యెజ్రా గ్రంథం 5:8. ఏమంటే అక్కడ ఏ దేవుని మందిరం అంట? మహాదేవుని మందిరం. ఇక్కడ మహాదేవుడు ఉంటాడు. ఒక మనిషి కొరకు ఇక్కడికి రావద్దు, ప్రభుని ఆరాధించడానికి రా. అర్థమైందా? ఈ బేతనియా అనే మాటకు అంజూరపు టిల్లు, అంజూరపు చెట్టు. ఇక్కడ ఏముందో తెలుసా? చెప్తాను 2వ వర్తమానంలో. బేతనియాలో ఉండే ప్రాముఖ్యత మీకు చెప్తాను. కానీ ఇప్పుడు ప్రభుని ఆరాధించడానికి
ఎట్లా మనం ఉన్నాం చూడండి. దేవుని మందిరం అంటే మనకి ఎవరికి పిల్లలకి అంతకన్నా లేదు. చూస్తారా, ఆది కాండంలో ఏముందో చూడండి. 16వ అధ్యాయం ఆది కాండం 21 కూడా చూడండి. 16, 21లో హాగర్ కనబడుతుంది. ఆది కాండం 21, 14వ వచనం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తెను తీసుకొని అప్పగించి పెట్టి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్ళి ఏం చేస్తుందంట? హాగర్ ఏం చేస్తుంది చెప్పాలా? పిల్లోడిని వదిలేసింది. ఏం చేస్తుంది? పని ఏంటో మరి. చాలామంది పని లేకపోయినా ఒట్టినే తిరుగుతూ ఉంటారు, పిల్లలు పెద్దలు కూడా. ఏం పని అంట చెప్పు మరి. బేర్షెబా అనేటువంటి స్థలం అది. ఈమెకు అసలు దైవ భయం లేదు. ఆఖరికి బిడ్డను వదిలేసింది. ఆడు చత్తే సత్తాడు, బతికితే బతుకుతాడు అనుకుంది. ఈమె మాత్రం రాయి వేత దూరం వెళ్ళి కూర్చుని ఎడుతుంది. అవుతుందా పని? అవుతుందా పని? చదవండి కింద ఏం రాయబడిందో. ఇటు అటు తిరుగుచుండను, పని అవలే. కానీ చదవండి 19వ వచనం చదవండి. 19. దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి, కళ్ళు తెరిచినప్పటికీ నీళ్ల ఊట అక్కడే ఉంది, కానీ అటు ఇటు తిరుగుతుందంటే. కొన్నిసార్లు దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి ఇక్కడ, నువ్వు పొందకపోవడానికి కారణం నువ్వు అటు ఇటు తిరుగుతున్నావు అంతే, నిర్లక్ష్యం. దేవుని మందిరం ఆశీర్వదించడానికే, నీ పిల్లలు నువ్వు క్షేమం పొందడానికే. కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? మందిరంలో ఇటు అటు తిరుగుతున్నావు అంతే. అక్కడే ఉంది నీళ్ల ఊట, అక్కడే ఉంది నీళ్ల ఊట. ఆమె కన్నులు మాత్రం తెరవట్లే. అర్థమైందా? మరి ఇటు అటు తిరిగితే నీకేమర్థమవుద్దంటే అసలు దేవుని ఎలా ఆరాధించగలవు, దేవుని ఎలా స్తుతించగలవు? గడగడ వణుకుచ్చు, గడగడ వణుకుచ్చు. దేవుని ఏం చేయాలా? సేవించాలి మందిరంలో. ఇది ఏ మందిరం అంట? మహాదేవుని మందిరం. ఇంకేంటో తెలుసా? 84వ కీర్తన 2వ వచనం. 84వ కీర్తన 2వ వచనం. జీవము గల దేవుడు ఉండే స్థలం ఇది. మనము మన పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇదే స్థలం, ఇది జీవము గల దేవుడు ఉండే స్థలం. నిర్జీవమైన దేవుడు ఉండడు ఇక్కడ. అర్థమైందా? జీవము గల దేవుడు ఉండే స్థలం ఇది. అందుకే ఎట్లా ఉండాలా? చాలా జాగ్రత్తగా ఉండాలా, చాలా భయభక్తులతో ఉండాలా. ప్రభునట్లా ఆరాధించాలా, ప్రభునట్లా మహిమపరచాలి. ఇది మహాదేవుడు ఉండే స్థలం. ఇదెంతో భయంకరమైన స్థలం. కానీ మనకేమవ్వట్లేదు, భయం అవ్వట్లే. యాకోబుకి ఏం చేసిందంట? మందిరం అంటే భయం వేసింది. మందిరం జోలికి వెళ్ళకూడదు, మందిర పరిస్థితులకు వెళ్ళకూడదు. అది నీకు నాకు కాదు అసలు. అర్థమవుతుందా? కానీ ఎట్లా మరి సంగతి అర్థం చేసుకోవాలి. ఇది మహాదేవుడు ఉండే స్థలం. ఇంకేంటో తెలుసా? యెషయా గ్రంథం 64:11. యెషయా గ్రంథం 64:11. ఇదే మందిరం, ఇది పరిశుద్ధ మందిరం. చాలా శుద్ధంగా ఉండాలా. పరిశుద్ధం ఇది, అపవిత్రం కాదు. అపవిత్రుడు దానిలోనికి ఏం చేయకూడదంట? ప్రవేశించకూడదు. దానిలో ప్రవేశింపనేరడు. ఎట్లా ఉండాలా? పరిశుద్ధం. ఇది పరిశుద్ధ స్థలం. ఏమన్నాడు మోషేతో? నిర్గమకాండం 3వ అధ్యాయం. మోషే, నీవు నిలువబడిన స్థలం ఏంటిది? పరిశుద్ధ స్థలం. రండి, నిర్గమకాండం 3వ అధ్యాయం. నిర్గమకాండం 3వ అధ్యాయం. నువ్వు నిలబడిన స్థలము పరిశుద్ధ. 5వ వచనం.
నిర్గమ 3:5 దగ్గరకు రావద్దు, చెప్పులు విడిచిపెట్టు. నువ్వున్న స్థలం ఏంటిది? ఇదేంటంట? పరిశుద్ధ ప్రదేశం. అందుకే ఎట్లా ఉండాలా? నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు కూడా ఎలా ఉండాలా? పరిశుద్ధంగానే ఉండాలా. మందిరం అంటే తెలుసుకోవాలి, లేకపోతే ఇక్కడ సరైన ఆరాధన ఉండదు, సరైన పరిస్థితులే ఉండవు. అర్థమైందా? అందరూ చెప్పరు, చెప్పే పని కూడా లేదు కదా. మాకైతే ఏం పర్లే, ఈరోజు చెప్తాను నేను వెళ్ళిపోతాను, నాకేంటి? అర్థమైందా కదా? తెలుసుకోవాలా. ఈరోజు ఈ మందిరంలో మనం ఎట్లా ఉంటున్నాం? ప్రభుని ఆరాధించడానికి వచ్చామే. అసలు మందిరం అంటే ఏంటి? నీ మందిరము అతి శృంగారం పరిశుద్ధులందరికీ కదా. నా మందిరం సమస్త జనులకు. ఏ మందిరం ఇది? ప్రార్థన మందిరం. కాబట్టి ఇది ప్రార్థనలు చేసే మందిరం. కాబట్టి దేవుణ్ణి ఆరాధించడానికి మనం వచ్చాం. ఇక్కడ ఇటు అటు తిరగడానికి కాదు. కాబట్టి అలా ఉంటే బేర్షెబానే ఉన్న నీళ్ల ఊట నీకు కనబడదు. ఈరోజు ప్రభుని ఆరాధించలేకపోతున్నావు, ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం, నామకార్థ మనకు తెలిసింది ఏదో చదువుతున్నాం. లేకపోతే మనకి ఎంతసేపు ఇక నేను కాబట్టి పునాదేశాను, నేను కాబట్టి రాయేశాను, లేదా నేను ఏం కావాలి. నువ్వు కాకపోతే ఏం చెప్పండి? ఎస్తేరు గ్రంథంలో ఏముంది? నువ్వు కాకపోతే ఇంకొకరు చేస్తారు యూదులకు సహాయం, నువ్వు చేయకపోతే ఇంకొకరు చేస్తారు. ఏమైంది? దేవుడు తన పని ఆపుకోడుగా? ఆపుతాడా? మరేంటంట? మన వరకు ఏది? ఆరాధించడానికి వచ్చాం. బహు జాగ్రత్తగా ఉండాలా, భయభక్తులతో ఉండాలా. ఆయన మందిరం ఇది, ఆయన పరిశుద్ధ స్థలం ఇది, మహాదేవుడు ఉండే స్థలం. ఇదెంతో భయంకరమైన స్థలం, ఇది పరిశుద్ధమైన స్థలం. అంతేకాదు తేజోమహిమ నివసిస్తుందంట. 2వ దినవృత్తాంతాల గ్రంథం 5:4. 2వ దినవృత్తాంతాలు 2వ 5:4. ఎత్తుకొనిరి సమకూడి 5:14 చదివామ్మా. 5:14. అంతటొక మేఘం యెహోవా తేజస్సుతో దేవుని మందిరంలో దేవుని తేజస్సు ఉంటుంది. అది మనకు కనపడట్లేదంటే హాగర్లాగా గుడ్డోళ్ళ తిరుగుతున్నాం. ఇక్కడ దేవుడు ఉన్నాడని మర్చిపోతున్నాం, పరిశుద్ధ స్థలమని మర్చిపోతున్నాం. అర్థమైందని చెప్పింది. మరి ఎట్లా? ఇక్కడ తేజో మహిమ ఉంది, నీకు కనబడట్లేదు. నువ్వు అనుకుంటున్నావు ఇది మన మందిరమే, తుమ్ముడిలో మందిరమే, ఇదొక బేతనియాయే, ఇదొక రేకుల షెడ్డే. కానీ దేవుని తేజో మహిమ ఇక్కడుందని నీ హృదయంలో నువ్వు తలంచినప్పుడు తప్పక దైవాశీర్వాదాలు పొందుతావు. అర్థమైందా? కాబట్టి ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. అందుకని ఆయన పరిశుద్ధాలయంలో దేవుడు భీకరుడై ఉన్నాడు, ఆయన స్థలంలో ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన ఆరాధించాలి. ఎందుకంటే ఆయన ఎబెనేజర్ అయిన దేవుడు, ఆయన ఇమ్మానుయేల్ అయిన దేవుడు. ఆయన ఎవరో తెలుసా? ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం, నేను సర్వశక్తిగల ఎల్ షద్దాయ్ అనే మాటకు సర్వశక్తిగల దేవుడు, నేను సర్వశక్తిగల దేవుడను. ఎల్ షద్దాయ్ అయిన దేవుడైన ఆరాధించాలి. ఆయన ఎవరో తెలుసా? యెహోవా నిస్సి. నిర్గమాకాండం 15. నిర్గమాకాండం ధ్వజము అని అర్థం ఇచ్చినట్లుగా రాస్తూ వచ్చారు. దానికి ఏమని పేరు పెట్టారు? 17. నిర్గమాకాండం 17:15. 17:15. నిర్గమాకాండం 17:15. తర్వాత మోషే ఒక బలిపీఠము కట్టి, అంటే ఎంతవరకు ఆయన ఏం చేశాడు? విజయం ఇచ్చాడు. ఇక్కడ విజయం. ఎన్నో పోరాటాలు ఉన్నాయి సంఘం విషయంలో, చుట్టుపక్కల విషయాల్లో, ఆరాధించే విషయంలో, నీటిలో కూడా ఏమిచ్చాడు దేవుడు? విజయం. భవిష్యత్ కొరకు కూడా యెహోవా
ఈరే ఆ దేవుణ్ణి ఆరాధించాలి. ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరంలో ఆయన భీకరుడైన దేవుడు, ఆశ్చర్యకార్యములు ఇచ్చే దేవుడు. ఆయన స్థలం ఎంతో భయంకరం. ఆయన ఉండే స్థలం, తేజో మహిమ నివసించే స్థలం. అయితే ఆయన ఏమన్నారో తెలుసా? ఆ మాట చదివి ఆరాధిస్తాం. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6, 19, 20 అందరం కలిసి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6, 19, 20 అందరం కలిసి చదువుదాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడు. కాబట్టి మీ దేహముతో దేవుని ఏం చేయండి? అందుకొచ్చాం, మందిరానికి అందుకొచ్చాం. కొంతమంది అంట బైబిల్ పట్టుకుని బయలుదేరారంట. మీకులా వస్తూ ఉంటే రోడ్డు మీద కొంతమంది కూర్చుని ఇలా అన్నారంట, ఒరేయ్ వీళ్ళు మందిరానికి వెళ్తున్నట్టున్నారు అన్నారంట. వాళ్ళ బైబిల్ పట్టుకుని కొద్దిమంది వస్తూ ఉంటే కూర్చున్న వారు రోడ్డు పక్కన వారిని కామెంట్ చేశారు. ఏమని? వీళ్ళు మందిరానికి వెళ్తున్నట్టున్నారు రోయ్ అన్నారంట. అనగానే వాళ్ళు ఆగి, ఆ సిస్టర్స్ ఆగి, ఓయ్ ఏంటన్నారు అన్నారంట. అంటే వాళ్ళ కంగారు వచ్చిందంట. మేమేమనలేదమ్మా, బైబిల్ వెళ్తున్నారని ఏమన్నాం, మందిరానికి వెళ్తున్నారు అన్నాము. వాళ్ళు మందిరానికి వెళ్తున్నట్టున్నారని. వాళ్ళు ఏమన్నారో తెలుసా? మేము మందిరానికి వెళ్తా లేదు, మందిరాలే వెళ్తున్నాయి. నేను చెప్పిన భాష అర్థమైందా? ఏం వెళ్తున్నాయంట? మనమందరం ఒక మందిరం. ఆయన మనలో నివసించినట్లు మనమే ఆయనకు మందిరం, మనమే ఆయనకు నివాస స్థలం. ఆయనకు ఒక ఆలయం ఉందంటే మన హృదయమే. పాట ఒకటి వచ్చింది రేడియోలో, తెలుసా మీకు? హృదయమే నీ ఆలయం క్రీస్తు కదా. హృదయం దేవునికి ఏంటి? ఆలయం. మనమే దేవుని మందిరం. ఇప్పుడు అర్థమైందా? ప్రభుని ఆరాధించాలి. ఈ మందిరములో, ఈ బేతనియాలో ప్రభువా నీవింత గొప్ప దేవుడు అని నిన్ను సాగిలపడి ఆరాధిస్తూ ఉన్నాం. నీవు ఎబెనేజర్ అయిన దేవుడు, ఇమ్మానుయేలైన దేవుడు, ఎల్షద్దాయ్ అయిన దేవుడు, యెహోవా నిస్సీగా ఉన్న దేవుడు, చివరికి యెహోవా ఈరే. ఇక భవిష్యత్ పరిచర్య ఎన్ని సంవత్సరాలు, ఎంతకాలమో. కాబట్టి నేను స్తుతిస్తున్నాను. నీ మందిరం సమస్తమునకు మందిరం, పరిశుద్ధ స్థలం. భీకరుడైన దేవుడు ఇక్కడున్నావు కాబట్టి నీకు భయపడాలి. గడగడ వణుకుచు నిన్ను ఆరాధిస్తున్నాను. హాగరు బేర్షెబా అరణ్యంలోనే ఉంది, కానీ నీళ్ళమూట బేర్షెబా అరణ్యంలో ఆమె కనబడలేదు. కారణం ఏంటంటే ఇటు అటు తిరుగుతుందంతే. ఈ రోజున అట్లా కాకుండా నిన్ను నన్ను ఆరాధికులుగా చేశాడు. కాబట్టి ఆ దేవుణ్ణి ఆరాధిద్దాం. మీరు దేవుని వలన విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మీ దేహములతో దేవుణ్ణి ఏం చేయండి? మహిమపరచండి. ఈ మందిరం మనమే మందిరం. ఈ మందిరం దేవుడు భౌతికంగా మనకిచ్చాడు. ఆత్మీయ మందిరాలు మనమే. ప్రభువుకు నివాస స్థలంగా ఉండి ఆయనను ఆరాధించున్నాడు. ఇంతవరకు ఎన్ని భీకర కార్యాలు, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, వాటన్నిటినీ తలంచుకొని అంటాడు. ఎక్కడ? సమూయేలు మొదటి గ్రంథం 12:24. సమూయేలు మొదటి గ్రంథం 12:24. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటంగా పూర్ణ హృదయంతో ఆయన ఆరాధించండి. ఎన్ని గొప్ప కార్యాలు ఇంతవరకు ఈ పరిచర్యకు, ఈ బేతనియాకు ఇన్ని సంవత్సరాలు దేవుడు చేశాడు. మీ పితరులకు వాళ్ళు వెళ్ళిపోయారు, లేరు, మీరు మిగిలారు. ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో వాటిని మీరు తలంచుకొని నిష్కపటులై ఆయన ఎదుట పూర్ణ హృదయంతో ఆయన ఆరాధించినట్లు ప్రభు సిద్ధపరచునుగాక.
ఈ సమయంలో మనం దేవుణ్ణి ఆరాధన చేద్దాం. మనకి సమయం కొంచెం ఉంది కనుక క్లుప్తంగా దేవుణ్ణి ఆరాధన చేయండి. స్టార్ట్ చేయండి.